హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2021లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ ఫ్యాంటసీ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మాలిగై. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్టింగ్ లో కొంతమంది పిల్లలు ఒక బుక్ ని ముసలవ్వ దగ్గరికి తీసుకుని వచ్చి ఈ బుక్ లో ఉన్న కథని చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఆ బుక్ ని చూసిన ముసలవ్వ చాలా భయపడిపోతూ అది చాలా ప్రమాదం, ఆ బుక్ లో ఉన్న స్టోరీని చదివిన వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు అని అంటూ ఉంటుంది. అయితే ఆ పిల్లలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా మాకు ఆ కథ కావాలి అని అంటూ ఉంటారు. దాంతో ముసలవ్వ ఆ కథని చెప్పడం స్టార్ట్ చేయబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఇంట్లో కరెంట్ కూడా పోతుంది. అయినప్పటికీ పిల్లలు అవేమీ పట్టించుకోకుండా మాకు కథ చెప్పాలి అని మారం పెడుతూ ఉంటారు. దాంతో ముసలవ్వ ఆ బుక్ లో ఉన్నటువంటి స్టోరీని చెప్పడం మొదలు పెడుతుంది. ఇక్కడే మనకు మూవీ టైటిల్ వేస్తారు. వచ్చేస్తే ఇక్కడే మనకు మూవీలో హీరోయిన్ అయినటువంటి శాంతిని చూపించగా, ఈ శాంతి ఏసీబీగా వర్క్ చేస్తూ డ్యూటీలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ రౌడీల్ని చితకబాదులు కొడుతూ ఎన్కౌంటర్ చేసి చంపేస్తూ ఉంటుంది. అయితే ఇంటికి వచ్చి మాత్రం శాంతి చాలా సైలెంట్ గా ఉంటూ పూజలు చేసుకుంటూ ఉంటుంది. శాంతి పేరెంట్స్ శాంతికి పెళ్లి చేయాలి అనుకుంటూ ఉంటారు. శాంతి మాత్రం వాళ్ళ పేరెంట్స్ ని చూసి నేను చాలా లేట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క పోలీస్ కమిషనర్ ని చూపించగా, ఆ కమిషనర్ ల్యాప్టాప్ లో వెంకటేశ్వర స్వామి ఫోటోని చూస్తూ తనకు దండం పెట్టుకుంటూ, స్వామి ఈ రోజు ఆ శాంతి ఎటువంటి ప్రాబ్లం తీసుకుని వస్తుందో, తను ఇప్పుడు ఎవరిని ఎన్కౌంటర్ చేయబోతుందో, నేను ప్రతిరోజు కూడా పై అధికారుల దగ్గర సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నాను అంటూ బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి శాంతి రావడంతో, ఎందుకు నువ్వు ఈ విధంగా చెప్పిన మాట వినకుండా ఎవరిని పడితే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేస్తూ ఉంటావు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న శాంతి, సార్ నా కళ్ళ ముందు తప్పు చేస్తూ ఉంటే నేను చూడలేను, నాకు తెలిసినంత వరకు తప్పు చేసిన వాళ్ళని చంపేయడమే కరెక్ట్ అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత రోజు ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయిని రేప్ చేశారు అని తెలుసుకుని వాళ్ళని పట్టుకుని కోర్టు దగ్గర సబ్మిట్ చేయడానికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అలా వాళ్ళని కోర్టు సబ్మిట్ చేయగా వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కావడంతో వాళ్ళ లాయర్ చాలా గట్టిగా వాదిస్తూ వీళ్ళు ఏమీ తప్పు చేయలేదు అని వాదిస్తూ ఉంటారు. దాంతో జడ్జి కూడా ఈ ముగ్గురు పైన ఎటువంటి తప్పు లేదు, త్వరలోనే విడుదల చేయాలి అనుకుంటూ ఉంటాడు. అయితే ఆ సమయంలో ముగ్గురు కూడా బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ అయినటువంటి శాంతిని చూసి శాంతితో వెటకారంగా మాట్లాడుతూ మమ్మల్ని ఏమీ చేయలేవు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శాంతి మళ్ళీ కమిషనర్ ముందు చేతులు కట్టుకుని ఉంటుంది. ట్విస్ట్ ఏమిటి అంటే శాంతి ఆ ముగ్గురిని కూడా ఎన్కౌంటర్ చేసి చంపేసి ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శాంతి తన పేరెంట్స్ తో పాటు ఒక షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళగా, అక్కడ శాంతి పేరెంట్స్ శాంతిని ఒక శారీ కట్టుకోమని బలవంతం చేస్తూ ఉంటారు. శాంతి వెంటనే ట్రయల్ రూమ్ లోకి వెళ్లి శారీ కట్టుకుంటూ ఉంటుంది. ఇదంతా కూడా ఆ షాపింగ్ మాల్ ఓనర్ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత ఆ షాపింగ్ మాల్ ఓనర్ ని ఎక్కడో ఎవరో బంధించి ఉండడంతో ఆ షాపింగ్ మాల్ ఓనర్ చాలా భయపడిపోతూ ప్లీజ్ నన్ను వదిలేయండి అని వేడుకుంటూ ఉంటాడు. అయితే అక్కడ షాపింగ్ మాల్ ఓనర్ ని ఎవరు బంధించారు అన్నది మాత్రం ఇక్కడ చూపించరు. వెంటనే షాపింగ్ మాల్ ఓనర్ ని బంధించినటువంటి గుర్తు తెలియని వ్యక్తి ఆ షాపింగ్ మాల్ ఓనర్ కొడుక్కి ఏదో ఒక రసాయనాన్ని పూయడంతో తను విచిత్రంగా అక్కడే చనిపోతాడు. వచ్చేస్తే మరో పక్క కమిషనర్ కి ఒక ఊర్లో ఉన్నటువంటి పెద్ద బంగ్లాలోకి ఎవరు వెళ్ళినా చనిపోతున్నారు అని ఎవరో ఒక వ్యక్తి చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక మీడియా వాళ్ళు ఆ బంగ్లా లోపలికి వెళ్లి అక్కడంతా కూడా వీడియో తీస్తూ ఇక్కడ ఎటువంటి శక్తి లేదు, ఇదంతా కూడా పొకార్లేని అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఒక అదృశ్యమైన శక్తి అక్కడికి వచ్చి ఆ మీడియా పర్సన్ ని చంపేస్తుంది. దాంతో కమిషనర్ వెంటనే ఈ కేసుని విచారించడం కోసం శాంతిని కాంచీపురంకి పంపిస్తాడు. శాంతి కూడా కాంచీపురం వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండడంతో ఆ గుర్తు తెలియని శక్తి ఏదో ఆ శాంతిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి శాంతి ఆ తర్వాత రోజే కాంచీపురంకి వెళ్ళాలి అని రెడీ అవుతూ ఉండడంతో ఇంట్లోని వాళ్ళు మాత్రం శాంతిని చూసి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని అడుగుతూ ఉంటారు. అప్పుడు శాంతి వాళ్ళ మదర్ని చూసి నేను విష్ణు అనే ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, తననే పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి శాంతి పేరెంట్స్ చాలా ఆనందపడుతూ ఉంటారు. ఆ తర్వాత రోజే శాంతి తన టీమ్ తో పాటు కాంచీపురంకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి తన ఫ్రెండ్ ని కలిసి ఆ బంగ్లా గురించి తన ఎంక్వైరీ చేస్తుంది. అయితే శాంతి ఫ్రెండ్ మాత్రం నాకు ఆ బంగ్లా గురించి ఏమీ తెలియదు, నేను ఎప్పుడూ కూడా అటువైపుగా వెళ్ళలేదు అని
అంటూ ఉంటుంది. కట్ చేస్తే శాంతి ఆ రోజు రాత్రి నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి సమయంలో నిద్ర లేచి తను ఒంటరిగా ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తుంది. అలా తను ఆ బంగ్లా లోపలికి వెళ్ళగా సేమ్ తనలాగా ఉన్నటువంటి ఒక అమ్మాయి ఫోటో అక్కడ ఉండడంతో నా ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది అని శాంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడే శాంతి ఉలిక్కిపడి నిద్ర లేస్తుంది. అంటే ఇదంతా కూడా శాంతికి వచ్చిన కళ అయి ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శాంతి ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక డెడ్ బాడీ ఉండడంతో డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయమని పంపిస్తుంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కమిషనర్ దగ్గరికి వెళ్లడంతో ఆ రిపోర్ట్ ని చూసినటువంటి కమిషనర్ వెంటనే శాంతిని తన దగ్గరికి పిలుస్తాడు. కమిషనర్ శాంతిని చూసి ఆ డెడ్ బాడీ దగ్గర ఒక కర్చీఫ్ దొరికింది. 100 సంవత్సరాల క్రితం అలాంటి కర్చీఫ్ ని ఒక కంపెనీ తయారు చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ కంపెనీ కూడా మూతపడిపోయింది. ఆ కర్చీఫ్ మాత్రం డెడ్ బాడీ దగ్గర అంత ఫ్రెష్ గా ఎలా దొరికింది? అలాగే ఆ డెడ్ బాడీ దగ్గర ఒక బ్లడ్ డ్రాప్స్ కూడా ఉన్నాయి. వాటిని టెస్ట్ చేస్తే మాకు విచిత్రంగా అనిపించింది. ఈ కేసును నువ్వే ఎంక్వైరీ చేసి ఇవన్నీ కూడా నువ్వే కనిపెట్టాలి అని కమిషనర్ చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాతే శాంతికి మరియు తను ప్రేమించినటువంటి అబ్బాయికి పెళ్లి జరుగుతుంది. ఆ రోజు పెళ్లి చేసినటువంటి పంతులు ఒంటరిగా వెళుతూ ఉండగా ఏదో ఒక శక్తి వెళ్లి ఆ పంతులను అక్కడికక్కడే చంపేస్తుంది. ఆ తర్వాత రోజు శాంతి మళ్ళీ కాంచీపురం బయలుదేరుతూ ఉండగా ఇంట్లోని వాళ్ళు అప్పుడే ఎందుకు వెళ్ళడం అని అంటూ ఉంటారు. అయినప్పటికీ శాంతి మాత్రం నేను వెళ్ళాలి అని అంటూ ఉండడంతో శాంతి హస్బెండ్ కూడా శాంతి పేరెంట్స్ ని చూసి కంగారు పడకండి, నేను కూడా తనతో పాటు కాంచీపురం వెళ్తాను అని అంటాడు. దాంతో శాంతి టీం అలాగే శాంతి హస్బెండ్ కలిసి కాంచీపురంలో ఉన్నటువంటి శాంతి ఫ్రెండ్ ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్తారు. ఆ రోజు రాత్రి భోంచేసి అందరూ నిద్రపోతూ ఉండగా ఏదో ఒక శక్తి శాంతి హస్బెండ్ నే చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే అర్ధరాత్రి సమయంలో శాంతి హస్బెండ్ దెయ్యం పట్టిన వాడిలాగా ప్రవర్తిస్తూ తను ఒంటరిగా ఊరి చివర ఉన్నటువంటి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే తనకు స్పృహ వచ్చి ఇదేమిటి నేను ఇక్కడికి వచ్చాను అని చూస్తూ ఉంటాడు. అక్కడ శాంతి లాగే ఉన్నటువంటి ఒక ఫోటో ఉండడంతో మా ఆవిడ ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో శాంతి లాగా ఉన్నటువంటి ఒక మహిళ అక్కడికి వచ్చి శాంతి హస్బెండ్ మీద దాడి చేసి తనను అక్కడికక్కడే చంపేస్తుంది. కట్ చేస్తే ఇక్కడే శాంతి ఉలిక్కిపడి మళ్ళీ నిద్రలేస్తుంది. అంటే ఇదంతా కూడా శాంతికి వచ్చిన కళ అయి ఉంటుంది. దాంతో నిద్ర లేచినటువంటి శాంతి వెంటనే తన హస్బెండ్ కోసం అక్కడ వెతకగా ఎక్కడా కూడా తను కనిపించడు. దాంతో శాంతి వెంటనే ఆ బంగ్లా దగ్గరికి బయలుదేరి వెళ్ళగా శాంతి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళగానే సడన్ గా తనకి గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు రావడం మొదలవుతాయి. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. 100 సంవత్సరాలకి ముందు విక్రమాదిత్య అని ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి మరొక రాజు నేను నీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒక లెటర్ ని రాసి పంపించడంతో ఆ విక్రమాదిత్య మాత్రం ఈ యుద్ధానికి నా కొడుకు చాలు, నా కొడుకు విష్ణునే నీతో యుద్ధం చేస్తాడు అని అంటాడు. ఇక్కడ విక్రమాదిత్య కొడుకైనటువంటి విష్ణు ప్రజెంట్ మన హీరోయిన్ అయినటువంటి శాంతి హస్బెండ్ లాగానే ఉంటాడు. అంటే గత జన్మలో విక్రమాదిత్య కొడుకైనటువంటి విష్ణునే ప్రజెంట్ జన్మలో శాంతి హస్బెండ్ అయి ఉంటాడు. విష్ణు వెంటనే వెళ్లి మరో రాజు కొడుకుతో గొడవ పడగా ఆ గొడవలో విష్ణు గెలుస్తాడు. ఈ విక్రమాదిత్య రాజుకి చాలా మంది భార్యలు ఉంటారు. ఈ విక్రమాదిత్య ఎప్పుడూ కూడా చాలా యంగుగానే ఉంటాడు. ఒక రోజు విక్రమాదిత్య దగ్గరికి కొంతమంది ప్రజలు వచ్చి రాజా నీళ్లు లేకపోవడంతో పంటల పండగ చాలా కరువు వస్తుంది అని చెప్పడంతో రాజు వెంటనే ప్రజలందరినీ చూసి ఖచ్చితంగా మీకు నేను నీళ్లు ఏర్పాటు చేస్తాను అని మాటిస్తాడు. ఈ విక్రమాదిత్య దగ్గర ఒక డ్యాగ ఉంటుంది. ప్రెజెంట్ మన హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న కాలంలో ఆ డ్యాగే ప్రెజెంట్ ఆత్మలాగా తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. విక్రమాదిత్య వెంటనే అఘోరాల దగ్గరికి వెళ్లి పూజలు చేస్తూ నేను మరో 100 సంవత్సరాలు కూడా యంగుగా బతకాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఒక అఘోరి వెంటనే విక్రమాదిత్యాన్ని చూసి నువ్వు మరో 100 సంవత్సరాలు ఇలాగా బ్రతికి ఉండాలి అంటే బ్రహ్మజాతకం ఉన్న అమ్మాయితో నువ్వు పడుకుంటే మరో 100 సంవత్సరాలు నువ్వు హ్యాపీగా ఉంటావు అని చెప్తారు. ఆ మాటలు విన్నటువంటి విక్రమాదిత్య నేను ఆ అమ్మాయిని ఎలా గుర్తుపట్టాలి అని అడుగుతాడు. దానికి అఘోరి మాట్లాడుతూ ఆ అమ్మాయిని కనిపిస్తే నువ్వు అన్నీ కూడా మర్చిపోతావు, అదే గుర్తు అని చెప్పడంతో విక్రమాదిత్య వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు విక్రమాదిత్య కొడుకైనటువంటి విష్ణు ఒక కొండ ప్రాంతంలో వెళుతూ ఉండగా అక్కడ శాంతి డాన్స్ చేస్తూ ఉంటుంది. శాంతిని చూడగానే విష్ణు తనని ఇష్టపడడం మొదలు పెడతాడు. విష్ణు వెంటనే వెళ్లి అక్కడ శాంతి చేయి పట్టుకుంటాడు. ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుని ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ ఇద్దరు కూడా ఏమీ మాట్లాడుకోకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత విష్ణు వెంటనే తను చూసినటువంటి ఆ శాంతి దగ్గరికి వెళ్లి నేను త్వరలో ఇక్కడి నుంచి మా రాజ్యానికి వెళ్లి మా నాన్నతో మాట్లాడి నిన్ను వచ్చి పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చి అక్కడి నుంచి రాజ్యానికి వెళ్తాడు. అలా రాజ్యానికి వెళ్ళగానే విష్ణు తన ఫాదర్ అయినటువంటి విక్రమాదిత్యతో మాట్లాడుతూ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యండి అని అడుగుతాడు. అయితే ఆ మాటలు ఉన్నటువంటి విక్రమాదిత్య మాత్రం ఆ విష్ణుని చూసి నేను వేరే రాజుకి ఒక మాట ఇచ్చాను, నువ్వు ఆ రాజు కూతురునే పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటాడు. ఆ సమయంలో పక్కన ఉన్న వాళ్ళు వెంటనే విక్రమాదిత్యని చూసి ఒకసారి ఆ శాంతిని పిలిచి మాట్లాడితే సరిపోతుంది కదా అని సలహా ఇస్తారు. దాంతో విష్ణు వెళ్లి ఆ శాంతిని అక్కడికి తీసుకుని వస్తాడు. శాంతిని చూసినటువంటి విక్రమాదిత్య మొత్తం మర్చిపోతూ అంటే నేను వెతుకుతున్న అమ్మాయి ఇదేనేమో అనుకుని తన దగ్గరికి వెళ్లి తననే పరిశీలిస్తూ చూస్తూ ఈ పెళ్లికి నేను ఒప్పుకోవాలి అంటే పెళ్లికి ముందు ఈ అమ్మాయి ఒకరోజు నా దగ్గర పడుకోవాలి అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణు అసలు ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా అక్కడే ఉన్న అఘోరి విష్ణు
విష్ణుని చూసి మీ నాన్న ఏం అడిగాడు, పెళ్లికి ముందు ఒక రోజు తన దగ్గర పడుకోవాలనే కదా అడిగింది అని అంటూ ఉంటాడు. దాంతో విష్ణు వెంటనే అఘోరిని చంపేస్తాడు. ఆ సమయంలో విక్రమాదిత్య కోపంగా అక్కడికి వచ్చి తన కొడుకైనటువంటి విష్ణుని చంపేస్తాడు. దాంతో ఆ శాంతి చాలా బాధపడి ఏడుస్తూ తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయి ఒక లోయలో దూకి చనిపోతుంది. దాంతో వెనకాలే పరిగెట్టినటువంటి విక్రమాదిత్య అక్కడికి వచ్చి నిలబడి ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి అఘోరి వచ్చి మాట్లాడుతూ 100 సంవత్సరాల తర్వాత ఈ శాంతి మళ్ళీ పుట్టి పెళ్లి వయసుకు వస్తుంది, అప్పుడు నువ్వు తనని అనుభవించినా సరే నీ యవ్వనం తిరిగి మళ్ళీ నీకే వస్తుంది అని చెప్తూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. శాంతి అలా కోట దగ్గరికి వచ్చిన తర్వాత తన గతం అంతా కూడా తనకు గుర్తుకు వస్తుంది. అప్పుడే అక్కడ విష్ణుకి గాయాలు అయి పడి ఉండడంతో విష్ణుని వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా అప్పుడు విష్ణు శాంతిని చూసి మాట్లాడుతూ ఆ విక్రమాదిత్య బ్రతికే ఉన్నాడు, తను నీకు ఎవరైనా క్లోజ్ గా ఉంటే వాళ్ళ మీద అటాక్ చేయడం మొదలు పెడుతున్నాడు, ఈ రోజు కూడా నా మీద తను అందుకే అటాక్ చేశాడు అని చెప్తూ ఉంటాడు. దాంతో శాంతి మరియు విష్ణు ఇద్దరు కూడా వాళ్ళకి తెలిసినటువంటి పూజారి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పడంతో ఆ పూజారి శాంతిని చూసి నువ్వు అమావాస్య గడియల్లో మాత్రమే ఆ విక్రమాదిత్యాన్ని చంపగలవు అని ఒక సలహా ఇస్తాడు. దాంతో మన హీరోయిన్ వెంటనే పూర్తిగా శాంతిలాగా వేషం వేసుకుని ఆ బంగ్లా దగ్గరికి వెళ్లి విక్రమాదిత్యాన్ని పిలుస్తూ ఉంటుంది. విక్రమాదిత్య చాలా ఆనందంగా నడుచుకుంటూ అక్కడికి వచ్చి నేను ఈ సమయం కోసమే ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను అని వెంటనే మన శాంతిని ఒక ప్లేస్ లో బంధించి తనను మానభంగం చేయబోతూ ఉంటాడు. అయితే శాంతి మాత్రం ఒక ఆయుధం తన దగ్గర పెట్టుకుని సరిగ్గా అమావాస్య గడియలు స్టార్ట్ అవగానే ఆ విక్రమాదిత్య మీద అటాక్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. అక్కడ విక్రమాదిత్యకి సపోర్ట్ గా కొంతమంది అఘోరీలు పూజలు చేస్తూ ఉంటారు, మరోపక్క శాంతికి సపోర్ట్ గా కొంతమంది పూజారులు పూజలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో విష్ణు కూడా అక్కడికి వస్తూ ఉంటాడు. ఆ సమయంలో శాంతి చాలా తెలివిగా విక్రమాదిత్య తలను నరికేస్తుంది. తెగిపోయిన విక్రమాదిత్య తల కూడా శాంతిని చూసి మాట్లాడుతూ నువ్వు ఇప్పుడు మళ్ళీ నా దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఖచ్చితంగా మళ్ళీ నేను తిరిగి వస్తాను అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడ స్టోరీ వింటున్నటువంటి పిల్లల అవ్వను చూసి అంటే విక్రమాదిత్య మళ్ళీ తిరిగి వస్తాడా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు అవ్వ మాట్లాడుతూ ఎవరికి తెలుసు, ఇక్కడతో ఈ కథ అయిపోయింది అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద ఉరుము ఉరిమినట్లుగా శబ్దం వినబడుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో ఒక చిన్న పాప మాత్రం ఏదో ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అవ్వ వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు, ఇంకా ఎందుకు నిద్రపోలేదు అని అడుగుతూ ఉంటుంది. ఇక్కడే మనకు ఆ బుడ్డ అమ్మాయి గత జన్మలో శాంతినే ఇప్పుడు ఈ అమ్మాయిగా ఉంది అన్నట్లుగా చూపిస్తారు. మరోపక్క ఎవరో ఒక రాజు నడుచుకుని వస్తున్నట్లుగా చూపిస్తూ ఉంటారు. అంటే ఆ విక్రమాదిత్యనే మళ్ళీ తిరిగి వస్తున్నాడు అన్నట్లుగా చూపించి ఇక్కడతో ఈ మూవీని ముగిస్తారు. ఆ పాపకి కంటి చూపు రావాలి అంటే ఏం చెయ్యాలి, తన పాపకి కళ్ళు దానం చేయడానికి ఒక మహిళ రాగా తను ఎందుకు ఆమె కళ్ళు వద్దంటున్నాడు, హాస్పిటల్ బంద్ అని చెప్పి లోపల ఉన్న నర్సులు ఏం చేస్తున్నారు, డబ్బులు ఇస్తానని చెప్పి ఇంటికి పిలిచిన కానిస్టేబుల్ ఏం చేశాడు, మురగన్ని కత్తితో పొడిచినప్పటికీ తను మాత్రం ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, చివరికి ఆ మురగన్ తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు అన్నదే 2026లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి కరూత పక్షికల్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో వచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.